సో అబ్రాడ్‌లో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోని వాచ్ చేయండి. రైట్ నౌ నేను దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న వీసోస్‌కొచ్చానండి. ఇక్కడికొచ్చిన వారందరూ కూడా అబ్రాడ్‌లో మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్సే అండి. సో అందులో ఈ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి. మ్యామ్. మీ పేరు? అభిలాష్‌తో పాటు. అభిలాష్. ఎక్కడి నుంచి వచ్చారు? మనుగూరు భద్రాచలం దగ్గర. భద్రాచలం, మనుగూరు దగ్గర నుంచి వచ్చారు. వీసోర్స్ ఎలా తెలిసిందండి? టీ హబ్‌లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్ దగ్గర కలిసి. ఓకే. సో ఏ ప్లేస్‌కి వెళ్తున్నారు ఇప్పుడు మీరు మాస్టర్స్ చేయడానికి? బర్మింగ్హామ్ యూకే. ఆస్టన్ యూనివర్సిటీ. సో యూకేని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ చెప్పండి. మాస్టర్స్ ఎమ్మటే అయిపోతుందండి 1 ఇయర్. వీసా కూడా ఈజీగా ఉంటుందని చెప్పి. ఓకే. ఆ యూనివర్సిటీ సెలక్షన్ లో వీసోస్ వాళ్ళు సహాయం ఉందా? మీరే అది చూస్ చేసుకున్నారా? ఎన్ని యూనివర్సిటీస్ కి అప్లై చేస్తే అది వచ్చింది? ఆ డీటెయిల్స్ ఒకసారి. అంటే మొత్తం సంధ్య మ్యామే చూసుకున్నారు. ఒక 5 యూనివర్సిటీస్‌కి అప్లై ఆ చేస్తే. 5 యూనివర్సిటీస్ కి అప్లై చేశారా? యాహ్! 3 కాల్ బ్యాక్స్ ఉన్నాయి. ఓకే. సో అందులో ఆస్టన్ బెటర్ ఉండేసరికి మేడం వాళ్ళ సజెషన్స్. మీకు కూడా సాటిస్ఫైడ్ కదా యూనివర్సిటీ? ర్యాంకింగ్స్ బాగుంటాయి. ఓకే. లోన్ అండి? లోన్ వచ్చిందా? సెల్ఫ్ అండి మ్యామ్. స్కాలర్‌షిప్ డీటెయిల్స్ కూడా ఒకసారి. ఎంత స్కాలర్‌షిప్ వచ్చింది? 4,000 పౌండ్స్ దాకా వచ్చింది మేడం. 4,000 పౌండ్స్ దాకా వచ్చింది. ఓకే. సో వీసా ప్రాసెస్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వీసా ప్రాసెస్ కూడా కాస్త టైం పడుతుంది. మీ వీసా ప్రాసెస్ ఏ విధంగా జరిగింది? వీసోస్ వాళ్ళే చూసుకున్నారా? ఏంటి? ఎంత టైం పట్టింది? అంటే ఫస్ట్ క్యాష్‌కి పెట్టుకుంటే ఒక 2 వీక్స్ తర్వాత ఎమ్మటే 2 డేస్‌లో వీసా పెట్టేశారు. మొత్తం కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకున్నారు. ఫైలింగ్స్ కానీ ప్రాసెస్ ఎక్స్‌ప్లనేషన్ అంతా వాళ్ళే చేస్తారు. ఏ డాక్యుమెంట్స్ కావాలి. సో వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే 10 మినిట్స్‌లో అయిపోయింది. ఓకే. మరి మీరు వెళ్తున్నారు కదా అండి. మీ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్ అంతా కూడా ఉంటారు. ఇంకా వీసోస్‌ని ఎవరికైనా సజెస్ట్ చేశారా? యాహ్! డెఫినెట్లీ మేడం. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా కూకట్పల్లి బ్రాంచ్‌లో పెట్టుకున్నారు. ఎవ్రీవన్ గోస్ టు దట్. ఓకే. ఎలా అనిపించింది? ఎంత టైం పట్టింది మీరు యూకేకి వెళ్ళడానికి? ఇప్పుడు ఎంత టైం పట్టింది ఓవరాల్‌గా ఇన్ని డేస్? ప్రాసెస్ వైస్ అయితే ఒక 1 వీక్ 2 వీక్స్‌లో ఒక్కొక్కటే అయిపోతుంది అండి. దీనికి ముందు ఎక్కడికైనా వెళ్ళారా అండి? లేదండి ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చారు. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ గోయింగ్ అలా వెళ్ళిపోయింది అంటారా? బాగా ఇబ్బంది అనిపించిందా? నో మేడం వాళ్ళే అన్ని అన్ని చూసుకున్నారు. సో చూసుకున్నారు. కన్సల్టెన్సీకి వచ్చే పని కూడా లేదు. సో మొత్తం అంతా ఉంది. అకామిడేషన్ అదంతా కూడా వాళ్ళే మీద. అకామిడేషన్ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్‌తో చూసుకున్నాను. బట్ ప్రాసెస్ మొత్తం కన్సల్టెన్సీ. ఓకే. ఒక్కసారి మీ మాటల్లో ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా వీసోస్ అంటే ఏం చెప్తారు? బెటర్ ప్లేస్, ఈజీ గోయింగ్ Better ఫర్ వీసాస్. ప్రాసెస్ అండ్ అబ్రాడ్ ప్రాసెస్. ఓకే. ఇక్కడ అట్మాస్ఫియర్ గాని పేరెంట్స్ కూడా చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ రిసీవ్ ఈజ్ చేసుకునే ఆఫ్ ప్రాసెస్ అండ్ దే ఈవెన్ హ్యావ్ ఫుడ్ సర్వింగ్స్ whenever you come. ఓకే. ఎనీవే Really interesting. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. Thank ఆల్ you. ది బెస్ట్. Thank you.